ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన మొదటి సూచక క్రియ కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళి అక్కడ కొరతను తీర్చి మరి వివాహ వ్యవస్థను ఆశీర్వదించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క ఏర్పాటులో మరి యవ్వన బిడ్డలు మరి ఇక్కడ వివాహ స్థితిలో ఉన్నారు. మరి దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడు దేవుడే కుటుంబానికి కాపరిగా పోషకుడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో 127వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన సత్యము జ్ఞాని అయిన సొలొమోను తెలియజేశాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మరి దేవుడే మరి గృహానికి నిర్మాణకుడిగా ఉన్నాడు. ప్రతి కుటుంబాన్ని ఆయనే కట్టేది కనుక దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుడే కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితమైన ఆశీర్వాదకరమైన స్థితిలో నిలవబెడతాడని, మరి ఆశీర్వాదకరమైన కుటుంబము ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. మరి దైవ ఆశీర్వాదములు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడంలో దైవ ఆశీర్వాదములకు దేవుని కృపకు పాత్రులవుతారు అన్న సత్యాన్ని మరి యవ్వన బిడ్డలు దృష్టించాలి. మరి దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతామో దేవుడే కుటుంబాలకు నిర్మాణకుడుగా, కుటుంబాలను ఆశీర్వదించే దేవుడుగా, అభివృద్ధి పరిచే దేవుడుగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము. మరి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసి దానికి కొన్ని నియమ నిబంధనలను, కొన్ని ఉద్దేశాలను దేవుడు తెలియజేశాడు. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయములో, సృష్టి ఆది నుండి దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక వారింకను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఈ కారణమును బట్టి వివాహమును ఎవరు చులకనగా గాని అనాలోచితముగా గాని కూడుకోకూడదు. మరి వివాహం యొక్క ఉద్దేశములు మరి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి కనుక తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ దేవుని యొక్క నియమం యొక్క ఉద్దేశాలను తలపోసుకుంటూ వివాహ స్థితిలో మరి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వివాహం యొక్క ఉద్దేశములు మొదటిదిగా మనం గమనిస్తే భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా కలిమి నుండి ఎందును లేమి ఎందును పరస్పర సహాయ ఆదరణలు కల్పించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవదిగా మనం గమనిస్తే దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు అయిన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా కుటుంబములో పెళ్లి ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా వివాహము ఘనమైనదిగా నెంచబడుట ద్వారా సాంఘిక స్థితిలో స్థిరమైన పునాదిగా మరి బలమైన కుటుంబముగా ఏర్పడులాగున వివాహము నిర్ణయించబడినది. మరి కనుక వివాహం యొక్క ఉద్దేశాలు ప్రతి ఒక్కరు కూడా తలపోసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ వివాహ స్థితిలోనికి యవ్వన బిడ్డలు మరి రావాల్సిందిగా మనం ప్రార్థన చేద్దాము.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తల వంచండి. నామయుడా, ప్రేమ జాలి గల ప్రియ పరలోకపు రాజా, అయా ప్రియ బిడ్డలు నాయన, అయా ఇప్పటి వరకు మీరు కాపాడారు. కందుల ఆదాము గారిని, శ్యామల గారిని మీరు కుటుంబంగా ఆశీర్వదించిన ఆయన ఇచ్చిన బిడ్డల్లో అయా కుమారుని వివాహ స్థితిలో మీరు నిలబెట్టిన రీతిని బట్టి వందనాలు. అయా ఒంటరి యేసుబాబు గారి యొక్క కుమార్తె పెన్యాను మీరు వివాహ స్థితిలో నిలబెట్టినందుకు వందనాలు. అయా బిడ్డల పరిశుద్ధ స్థితిలో ఉండగా బిడ్డలను జతపరచుకోవచ్చుండగా నాయన మీరే మీ సన్నిధి, మీ సహాయము మాకు దయచేసి వివాహ కార్యక్రమం అంతటిలో మీరే మీ సహాయము దయచేసి పరిశుద్ధ స్థితిలో ఎవరిని బిడ్డను జతపరిచి వివాహ నియమములను ఉద్దేశము తలపోసుకుంటూ మీ చిత్తానికి లోబడుతూ మీ కృపలో ముందుకు సాగులాగున సహాయము దయచేయమని ప్రతి ఒక్క వ్యతిరేకతలను నజరేయుడైన యేసు నామమున బంధిస్తుండగా మీరే మీ కార్యములు జరిగించమని నజరేయుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రభు జతపరచబడటకు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశమును బట్టి చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడకూడదని న్యాయ సంబంధమైన హేతువు ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ, మరి ఇప్పుడు కనుక తెలియపరచకపోతే ఇక మీదట ఎప్పటికీ ఓడకుండవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీ సమ్మతిని మీ కుడి హస్తాలు ఎత్తి తలపవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడున్న అమ్మా మీకు వినపడుతుందా? మీ సమ్మతి అయితే మీ కుడి హస్తాలు ఎత్తి తలపవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి కందుల యేసుదాస్ గారి తండ్రి గారు లేదంటే సంరక్షకులు, అదేవిధంగా ఒంటరి పెన్యా గారి తండ్రి గారు లేదంటే సంరక్షకులు వేదిక మీదకు రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆహ్వానిస్తూ ఉన్నాము. పెళ్లి కుమారుని తరపుగా పెళ్లి కుమారుని తండ్రి గారు కానీ సంరక్షకులు కానీ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రోడ్డుకి నీళ్లు గారుతాయి చూడేది, అది కూలింగ్ కదా, కింద పెట్టలేత ఏమైంది. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెన
దీవెనలివయ్యా కానా విందులు అక్కరలిరిగి నీళ్లను రసముగా మార్చితివి కానా విందులు అక్కరలిరిగి నీళ్లను రసముగా మార్చితివి కష్టాలు నీవు అండగా ఉండి కష్టాలు నీవు అండగా ఉండి స్థితిలో వివాహ స్థితిలో ఉన్న యవన బిడ్డలు యేసుదాసు గారు మీకేమవుతారండి? కుమారుడు మరి యేసుదాసుని మరి పెన్యాకి ఇచ్చి వివాహం చేయటము మీకు ఇష్టమేనా? ఇష్టమే ఇష్టమే. ఏమండి నాగయ్య గారు, మీరు పెళ్లి కుమార్తెకి ఏమవుతారు? ఇష్టమే. మీ సమ్మతిని మీ కుడి హస్తాలెత్తి తలపవలసిందిగా మనం చేస్తున్నాను. మీ కుడి హస్తాలు పైకి ఎత్తండి. ఒకసారి ఇది చూడండి అన్న, ఇది చూడండి ఒకసారి. ఓకే పాస్టర్ గారు ఒక్క నిమిషం. అయ్యా సార్ వాళ్ళకమ్మ ఓకే. యేసుదాసు పెన్యాను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మ పెన్యా, మీకు యేసుదాసుని వివాహం చేసుకోవటము సమ్మతేనా? మరి మీ యొక్క సమ్మతిని కూడా మీ కుడి హస్తాలెత్తి తెలపవలసిందిగా మనం చేస్తున్నాం. మీరిద్దరూ రెండు చేతులు పైకి ఎత్తన్నాము. మీరు కూడా మీరు కూడా ఓకే, కొంచెం ఉంచుకుంటారు కొద్దిగా మీరు. ఓకే మీ ఎత్తమ్మ పైకి ఎత్తు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇద్దరు యవ్వన బిడ్డలు వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. వారి తండ్రులు కూడా మరి వివాహం యొక్క స్థితిలోకి వచ్చిన యవ్వన బిడ్డలకు వివాహ సమ్మతి తెలియజేశారు. కలుపు చెప్పండి, పట్టించండి, చేతులు పట్టించండి. మీరు ఎడుక్కున్నారు మా కొద్దిగా ఇటు తిరగండి లైట్గా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా జీవాధిపతి హస్తములను మీరు ఆశీర్వదించండి. ఇద్దరు యొక్క బంధాన్ని మీరు ఆశీర్వదించి అయా వీరు ఒకరికొకరు పరస్పరము సహాయతను కల్పించుకుంటూ స్థిరమైన కుటుంబంగా మీ కుటుంబంగా వర్ధులులాగున సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా ఏం మీరు చేతులు వదిలేశారు? పట్టుకోండి. పాస్టర్ గారు అయ్యా మౌతులు వాళ్ళకి ఫోటోలు తీసుకోలేదు అట్లా ఒకసారి ఆ ఫోటో కన్నా ఫోటో ఓకే కొంచెం వెనుక్కున్నాను పాస్టర్ గారు. ఇది చూడండి, ఇది చూడన్నా ఇటు కూడా ఇటు చూడు మాయా. ఓకే ఏమండి నాగయ్య గారు, అమ్మాయి చెయ్యిని అబ్బాయి చేతిలో పెట్టారు. అబ్బాయి చేతిలో పెట్టారు కదా, అమ్మాయితో మీకేమన్నా సంబంధం ఉందా? ఎవరి చేతికి అప్పచెప్పేశారు? అబ్బాయికి అప్పచెప్పారు. మీరు అబ్బాయి చేయిని అమ్మాయి చేతిలో పెట్టేశారు. ఇంకా అబ్బాయితో మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి దేవునికి స్తోత్రాలు. దేవుడు మమ్మల్ని దీవించిన గాక. సహకరించినందుకు వందనాలండి. నిదానంగా పోయి కనిపించండి. వందనాలు. మరి సంబంధం లేదని కాదు కానీ వారికి చేస్తూ ఉన్నాను. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని నీ భార్యనుగాను చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి
వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తమై ఉందువా. ఇందులో స్టేజ్ పెద్దదిగా భర్తను ఉంది. వెరీ గుడ్. చిన్నగా అని చెప్పించానా? Praise the Lord. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు నీకేనమ్మా పుణ్యం. ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయన్ను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయన్ను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భర్తవై ఉందువా. Praise the Lord. మరి మంచిగా మీ యొక్క ఇష్టాలను మరి సమ్మతిని తెలియజేశారు. మరి వివాహం యొక్క ప్రమాణంలోనికి మనం వెళ్దాము. జాగ్రత్తగా చూస్తూ శని అని ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేలికైనను కీలుకైనను కలిమికైనను వ్యాధి అయినను ఆరోగ్యమైనను నిన్ను ప్రేమించి సంరక్షించి నా పెళ్లి భర్తనుగా పెళ్లి భార్యనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేస్తున్నాను. సోనియా అను నేను యేసుదాసు అను నిన్ను మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉంటకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింటుందని ప్రమాణం చేయించున్నాను. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమమయుడ, మీ సన్నిధిలో అయా బిడ్డలు చేసిన ఈ ప్రమాణములను మీరు స్థిరపరచండి. ఒకరి పట్ల ఒకరు ఈ ప్రమాణములు వారి జీవిత కాలం అంతా తలపోసుకుంటూ అయా ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ అయా మరి తండ్రి ఒకరికి ఒకరు పరస్పర సహాయాలను కల్పించుకునేలాగున మీరే బిడ్డలకు సహాయము దయచేసి మీ కృపలో నడిపించమని, మీరేనైనా బిడ్డలను దీవించి మీ కృపాక్షేమముతో నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా యేసుదాసు, పెన్యాని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదా? చూడలేదా అసలు? చూసావా? వెరీ గుడ్. మరి పెన్యాని అప్పుడు చూసింది వేరు, మరి ఇప్పుడు చూసేది వేరు. కాబట్టి ఒకసారి మేలు ముసుగు తీసి చక్కగా అమ్మాయిని చూడగది. అమ్మ ఒకరు స్త్రీలు ఎవరైనా రావాల్సిందిగా మనం చూస్తున్నాం. స్త్రీలు ఎవరన్నా అమ్మాయి దగ్గరకు రండి అమ్మా. చూడు అమ్మాయి చూసావా? సరిగ్గా చూడు. పైన చెయ్యి ఇటు చూడు. అయ్యా వివాహం చేసుకోవడానికి నువ్వు చూసుకోవటం కాదు, ఏమైనా తీసుకుని వచ్చావా? చెయ్యి పైన ఒకటి పుట్టుకో, కింద ఒకటి పుట్టుకో, ఫోటో తీసుకుంటా. ఆ కింద ముసుగు ఓకే, కిందకి ఇంకా అక్కడ ఆ గొడుగు కట్ట ఉండదు. ఒక నిమిషం
అయ్యా ఎప్పటి నుంచి పెట్టుకుని తిరుగుతున్నావు జేబులో? పుట్టినప్పటి నుంచా? అయ్యా పెద్దలు ఒకళ్ళు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ఈ శుభ తరుణంలో అయా బిడ్డ తండ్రి మీ నిబంధనలో స్థిరపరచబడుతూ అయా ఈ యొక్క బంధాన్ని మీరు ఆశీర్వదించి అయా మీరేనైనా మీ యొక్క క్షేమం ఇచ్చి నడిపించమని ప్రమాణములు తలపరుచుకుంటూ ముందుకు సాగులోకి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఎన్ని ముళ్ళు వేయాలి? ఓకే, వెరీ గుడ్. అయ్యా మంగళసూత్ర ధారణ, మరి అమ్మాయి కూడా ఉంగరం ధరింపు చేసిన తర్వాత దండలు మార్చుకున్న తర్వాత వారు కిందకు వస్తారు. అప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగలేవని నిగనీయు పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాధలం సంపుగా నీపుగ సంపదకు సహించున వీరు సుఖించుటకై దేవరని. ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నీ ఆస్తి అంతటిలో పాలి భాగస్థుడిగా చేసుకొనుచున్నాను. ఓ మాయా చూపే ఓకే. మా ఇల్లు చూడమ్మా గారు ఒకసారి ఒకటి పైన కింద పట్టుకో ఇంకోటి ఒక చేయి పైకి ఒక చేయి కింద. ఓకే, నువ్వు వెనకపో, లేక నువ్వు వేయొచ్చు అమ్మాయిని ఇది పంపించి. మొత్తం నేను మళ్ళీ చేస్తానమ్మా.
దండలు కూడా ఒక్కొక్కరు కనపట్ల చేద్ది దండలు తీసుకోండి. ఇది చూడు మా ఓకే ఏందన్నా ఈ బాధ ఏం చెప్పు, తెచ్చుకొని తీసుకో. లేకపోతే మా పని మమ్మల్ని చేసుకుని గోల్ చేస్తుంటే వీడియో బ్లింక్ అవుతున్నాను కరెంట్ మీద. వీడియో మొత్తం పోయింది, నేను చూసుకోవాలి ఒకసారి. ఇట్లా నువ్వు జనపరుస్తూ దండతో కరెంట్ మీద తగిలి పెళ్లి కుమార్తెగా బిడ్డను సత్కరిస్తూ ఉన్నాం. ఈ విధంగానే మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు సత్కరించడం అనేది నేర్చుకోవాలి. ఓకే ఓన్లీ కెమెరా వాళ్ళ వరకు ఇంజిన్ మీద తగ్గుకో అన్నా, కెమెరా వాళ్ళ వరకు ఇంజిన్ మీద తగ్గుకో అట్లా కాదు కానీ అమ్మా దండ ఎందుకు వేస్తారు తెలుసా? నీ పెళ్లి భర్తనుగా నువ్వు సత్కరిస్తూ మరి ఈ విధంగానే నీ జీవితకాలం అంతా కూడా నీ భర్తను నువ్వు గణపరుస్తూ ఉండాలి. ఓకే నువ్వు కూడా అమ్మ దండ. ఇద్దరు చేయి పట్టుకొని అమ్మాయి ఓకే అమ్మ నువ్వు కొట్టుకోద్దా. ఓయ్ మాయా అక్కకెళ్ళు కొడుకు ఎన్నిసార్లు చెప్పుకోండి. ఓరే బ్రోయ్ ఓరే ఈడెవడురా ఏడురా. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి
వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా
స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన.
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything, 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 everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. సాయమడిగిందా దూబుచులాటే వయసు
मैं इश्क में मैं दीवाना చూడకు చూపుల నాటకు చింతల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపుకు గుంపుల పూలవనంలో రంగు రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలని అదిరే కుడి వైపున కన్ను ఆహా అంటోంది చెప్పగళ్ళు గుచ్చుతున్నవే నీ కొలకళ్ళు గుచ్చుతున్నవే చుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా ఇప్పుడైతేనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా అసలే ఇది అల్లరి ఈడు ఆగంటోంది లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహి